ఈరోజు మన వాక్య భాగాంశం, నీకు ఏమియో తక్కువ కాదు. నీకు ఏమియో తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశ్రయించును. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకు ఏమియో తక్కువ కాదు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నాకు అది లేదు, ఇది లేదు, నా పరిస్థితి బాగోలేదు, నేను బలహీనుడిని అని సహజంగా మనము ఈ మాటలో మాట్లాడేవారుగా ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన మనకి తోడై ఉన్నప్పుడు మనకి ఏదియో తక్కువ కాదు, ఏదియో తక్కువ కాదంట. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వారుగా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఎక్కడా కూడా వారి జీవితంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వారు ఏ విషయంలో కొదువు కలిగి ఉన్నట్లుగా మనము చూడాలి. కొంచెం ఆలస్యమైందేమో కానీ కొన్ని విషయాలు విశ్వాసాన్ని బలపరచు నిమిత్తము, కానీ దేవుడు వాటిని నెరవేర్చుకోకుండా అయితే లేడు. ఒకసారి మన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు కొరతగా కనబడుచు ఉంటాయి. మా పరిస్థితి ఏమిటి, మా కుటుంబ పరిస్థితి ఏమిటి అని. అసలు కొన్ని సందర్భాలు ఎట్లాగుంటాయంటే, దిక్కు, గమ్యము, దిశ అనేది తెలియనటువంటి అనుభవం కనబడుతుంది. ఇప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే ఏది తక్కువ కాదు అంటున్నాడు. ఏం తక్కువ కాదు అంటే మూడు విషయాలు ఈరోజు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే ఆయన మార్గ నిర్దేశనము మనకి తక్కువ కాదు. ఏం తక్కువ కాదు? ఆయన మనకి ఉపదేశం చెప్తాడు, ఆయన మనకి ఆలోచన చెప్తాడు, ఆయన మనకి మార్గాన్ని చూపెడుతూ ఉంటాడు. ఈరోజు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచిన వాడుగా ఉన్నట్లయితే, ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే మార్గోపదేశం ఆయన చేవాడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలైన వారు అరణ్యములో 40 సంవత్సరాలు నడిచారు. ప్రతిరోజు కూడా దేవుడు మార్గోపదేశం చేశాడు. ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు సాగాలి, ఎక్కడ బస చేయాలి అని దేవుడు వారి జీవితంలో ప్రతిరోజు ఎలాగున్నాడంటే మార్గ ఉపదేశము చేయుచున్నవాడుగానే కనబడుచున్నాడు. అంటే ఆలోచన కర్త ఉన్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మన దేవుడు మార్గ ఉపదేశము చేయడం మాత్రమే కాదు, నేను నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ఆలోచన లేని చోట అనేక మంది చెడిపోదురు అంటున్నారు. ఎందుకంటే పెద్ద నిర్మాణమైన, ఒక గొప్ప భవిష్యత్తు అయినా, ఏదైనా ఒక ఘనమైన కార్యము జరగాలంటే మొదటిగా అది ఒక ఆలోచన అయి ఉండాలి. ఆ ఆలోచన క్రియారూపంగా దాల్చినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితము కనులారా చూసేవారుగా ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఏది తక్కువ కాదు. ఏం తక్కువ కాదు అంటే దేవుడు చెప్పే ఆలోచన. కొంతమంది మనుషులైన వారు ఉంటారు, వారు సరి అయిన ఆలోచన అనేది వారి జీవితంలో లేకపోవటం వలన వారు చాలా ఇబ్బందులు పడిన వారుగా ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇస్తానన్నాడు కదా, సంతానం ఇస్తానన్నాడు కదా. సంతానం ఇస్తానన్న దేవుడిని నమ్మకోకుండా ఈయన ఏం చేశాడంటే శారాన్ని నమ్మిన వాడిగా ఉన్నాడు. శారాని నమ్ముట వలన ఏం జరిగింది? హగరుతో ప్రయాణం చేయవలసి వచ్చింది. హగరుతో ప్రయాణం చేయడం వల్ల ఏమైంది? ఒకరోజు శారా అంటుంది, ఉంటే నేనన్నా ఉండాలి, లేకపోతే హగరన్నా ఉండాలి అని ఒక మ్యాండేటరీ రిజల్యూషన్ పాస్ చేసింది, ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక బిల్లు పాస్ చేసింది. ఇక ఈయన ఆ బిల్లును అమలుపరిచే ఉద్యోగస్తుడు అయిపోయాడు. ఆ ఇంట్లో బిల్లు చేసింది ఎవళ్ళండి? చట్టాన్ని తీసుకొచ్చింది ఎవళ్ళు? ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఎవరు మార్చలేరు, ఎంత మెజారిటీ ఉన్నా మార్చలేరు. ఇప్పుడు సచ్చేదట్టు ఇప్పుడు ఈ యొక్క
బిల్లును బట్టి అబ్రహాం గారు అగర్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంటి దగ్గర నుంచి బయటికి పంపించున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచన ప్రకారం నడిచినట్లయితే బాగుండేది. ఆలోచన కంటే తొందరపడ్డ అబ్రహాం యొక్క జీవితంలో ఏమొచ్చిందంటే ఇబ్బందికరమైన అనుభవం అనేది వచ్చిందిగా కనపడుతుంది. వీరు అరణ్యములో కూడా ఆగిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అరణ్యములో ఎక్కడ ఆగాలి, ఎక్కడ సాగాలి అని వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మార్గాన్ని నిర్దేశనం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని రోజులు అరణ్యపు వంటి అనుభవాలు ఉంటాయి. ఆగుదామా వద్దా, ముందుకు వెళదామా వద్దా, కోడల మధ్య ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే గందరగోళంగా ఉంటుంది. ఏ వైపు తీసుకుంటే ఏది ఎదుర్కోవలసి వస్తుంది అని 4 రోడ్ల మధ్యలో మనం నిలబడాల్సి వస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో దేవుడు మనకేం చేస్తాడంటే జీవితం అనే అరణ్యములో మనకి ఆలోచన చెప్తాడు. ఇక్కడ రూతు ఒక కోడలి మధ్య ఉంది. అయితే నయోమి వెంట బెత్లెహేము వెళ్ళాలా, లేకపోతే ఓర్పాలాగా ఆ యొక్క మోయాబులోనే ఉండిపోవాలా? ఈ ఆలోచన కోడల మధ్య ఉన్నప్పుడు ఆమె చెప్తున్న మాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని దేవుని యందు ఆమె ఏం చేసిందంటే నమ్మిక ఉంచినది. ఆమె యందు ఏముంచింది? ఆమె యందు నమ్మిక ఉంచింది. దేవుని యందు నమ్మిక ఉంచడం వలన ఆమెకు దేవుడు తోడయ్యున్నాడు. ఆమెకు దేవుడు తోడయ్యండి ఏ పొలములో పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎక్కడ నివాసం చేయాలని దేవుడు ఆమె జీవితంలో మార్గనిర్దేశనము చేస్తున్నవాడుగా కనపడుచున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అంతే. నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నీకు తోడయ్యండి నీకేం చేస్తాడంటే మార్గనిర్దేశనం చేస్తాడు. ఒక పెద్ద ఆయనతో పాటు ఒక చిన్న బిడ్డ వెళుతూ ఉన్నాడు. కటిక చీకటి, దారి కనబడడం లేదు. ఆ చిన్నపిల్లడితో పెద్ద ఆయన అంటాడు, నా చేయబట్టుకో, నీకేం భయం లేదు అనగానే ఆ చిన్నపిల్లవాడు ఆ కటిక చీకటిలో గాలి దుమ్ముల మధ్య ఆ పెద్ద ఆయన చేయబట్టుకొని వెళుతున్నాడు. కొంతసేపటికి గమనించిన తర్వాత ఆ చిన్నపిల్లవాడు ఏం గమనించాడో తెలుసా? మార్గంలో చాలా దూరం ప్రయాణం చేశాము, ఈ మార్గంలో భయంకరమైన లోతులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి, గాలులు వచ్చాయి, పడిపోతానేమనుకున్నాను, కానీ క్షేమకరంగా ఇంత దూరం ఎట్లా ప్రయాణం చేయగలిగాను, భయం లేకుండా ఎట్లా ప్రయాణం చేయగలిగాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ చెయ్యిని పెద్ద ఆయన చెయ్యిని ఇతడు పట్టుకున్నాడు అనుకున్నాడు. కానీ ఇతను చెయ్యిని ఎవరు పట్టుకున్నారు తెలుసా? పెద్ద ఆయన పట్టుకుని నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. అడుగులు తడబడుతున్నాయి, అలసట భయపడుతుంది, అప్పుడు అంటాడట, వెన్ను తడతాడట, చక్కని ఆలోచన చెప్పి మనల్ని నడిపించువాడుగా ఉంటాడు. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా దేవుడు మనం చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. మనం దేవుని పట్టుకున్నాం అనుకుంటాం, కానీ దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంటే పట్టుకొని నడిపించువాడై ఉన్నాడు. కీర్తనలు 32:8 నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములను నేను నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పెదను అంటున్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గం ఏమిటో నీకు బోధించి నీకు ఆలోచన చెప్పి ఆ మార్గంలో నడిపిస్తాను అంటున్నవాడుగా ఉన్నా. అంటే దేవుడు మనకి తోడైనట్లయితే ఏది తక్కువ కాదు అంటున్నా. ఏం తక్కువ కాదు అంటే మన మార్గంలో ఆయన మనకి ఏమైనాడంటే ఆలోచనకర్త అయి ఉన్నాడు, నడిపించు మార్గదర్శకుడై ఉన్నాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణములో వారు చాలా చోట్ల ఆగిపోవలసి వచ్చింది. ఎందుకు ఇన్ని సంవత్సరాల ప్రయాణం అర్థం కావడం లేదు, ఎందుకు వారి జీవితంలో చేదైన నీరు అర్థం కావడం లేదు, ఎర్ర సముద్రం ఎందుకు ఎదురైందో అర్థం కావడం లేదు, చాలా పరిస్థితులు గందరగోళంగా కనబడుతున్నాయి. ఎందుకు ఇంతకాలము మన జీవితంలో ప్రయాణము? 11 రోజుల్లో చేరవలసింది 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యం చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది అని వారి జీవితంలో ఒక అనిశ్చితి.
ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని ప్రార్థనలు ఉంటున్నాయి, కొన్ని ఎదురుచూపులు ఉంటున్నాయి, పరిస్థితులు ఏమీ అర్థం కావడంలా, చాలా విషయాలు ఆలస్యమైపోతున్నాయి. ఎందుకు మా జీవితంలో మా కుటుంబంలో ఇట్లా జరుగుతున్నాయి అని మీకు అనిపించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను నీకు ఉపదేశము చెబుతాను, నేను నీకు ఆలోచన చెబుతాను అంటున్నాడు. దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం నిన్ను సిద్ధం చేస్తున్నాడని, ఆశీర్వాదం తగిన విధంగా నిన్ను చెక్కుతున్నాడు అని. ఒక శిల్పి ఉలి పట్టుకొని సుత్తి పట్టుకొని బండను చెక్కినప్పుడు బండ అంటుంది, నన్నెందుకు గాయపరుస్తున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు నన్ను గాయపరుస్తున్నాడు ఈ యొక్క శిల్పి అని అనుకోవచ్చు. కానీ శిల్పికి తెలుసు ఆ బండలో దాగి ఉన్న అపురూపమైన రూపం ఏమిటో. ఆ రూపం వచ్చేంత వరకు శిల్పి ఉలి చేత సుత్తి చేత దాన్ని చెక్కుతూనే ఉంటాడు. ఒక అందమైన రూపం వచ్చిన తర్వాత తను గాయపరిచే ఉలి సుత్తి దూరం అయిపోతుంది. బండగా ఉన్న ఈ యొక్క రాతిలోంచి ఆ యొక్క నిండైన చక్కటి నిమ్మళమైన రూపం అనేది బయటకు వచ్చినప్పుడు ప్రజలైన వారు ఆశ్చర్యపోతారు. అలాగే మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనిశ్చితిగా కనబడతాయి. రేపు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు, గమ్యమంతా మనకి కనబడకపోవచ్చు. ఒక్కోసారి మన ఎదురుగా ఉన్న చిన్న దీపం బుడ్డి, మన ఇంట్లో ఉన్న చిన్న దీపం బుడ్డి, కానీ ఆ చిన్న దీపం బుడ్డి గదిలో ఉన్న చీకటిని పారదోలదా? ఆ చిన్న దీపం బుడ్డి మనకి ధైర్యం కలిగించదా? ఆ చిన్న దీపం బుడ్డి మనం విశ్రాంతిగా కూర్చునిలేగా చేయదా? ఆ చిన్న దీపం బుడ్డి ఆ ఇల్లంతా చూపించకపోయినా, ఆ చిన్న దీపం బుడ్డి మార్గమంతా చూపించకపోయినా, ఆ చిన్న దీపం బుడ్డి మనలో ధైర్యాన్ని పుట్టించి తర్వాత అడుగుకి మార్గం చూపించదా? అలాగే దేవుడు మన మార్గములకు దీపమై ఉన్నాడు, మన పాదాలకు దీపమై ఉన్నాడు. దేవుడు ఎట్లా ఏది తక్కువ కాకోకుండా మనకి మార్గోపదేశం చేస్తాడంటే ప్రార్థనల ద్వారా. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఆయనకి మార్గ ఉపదేశం చేశాడు. అలాగే వాక్యము ద్వారా, ఈ వాక్యము పాదములకి ఏమై ఉందంటే దీపమై ఉన్నది. పాదములకి ఏమై ఉన్నది? దీపమై ఉన్నది. దేవుని యందు విశ్వసించడం ద్వారా, ఎందుకంటే దేవుని విశ్వసించడం వలన మనసులో ఒక ఆలోచన కలగజేస్తాడు. ఆ మనసులో పుట్టిన ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. అక్కడ నెహెమ్యా యొక్క మనసులో ఒక ఆలోచన పుట్టింది. మనసులో పుట్టిన ఆ యొక్క ఆలోచన, ఒకరిలో కలిగిన భారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే రేపటి రోజున అనేక మంది ఆ భారాన్ని పంచుకునేలాగా ఆ మార్గాన్ని సుగమం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఏ అద్భుతాన్ని చేయాలన్నా భారాన్ని ఒకరిలో పెడతాడు. ఒకరిలో పెట్టిన భారం ద్వారా అనేక మంది ఆ భారాన్ని పంచుకునేలాగా చేస్తాడు. నెహెమ్యాలో పెట్టిన భారం ఏం చేస్తుందంటే అనేక మంది పంచుకుని ముందుకు సాగిపోయే కృపను చూపించింది. కీర్తనలో 119వ అధ్యాయము 105వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏమన్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా మార్గంలో నడిపిస్తున్నది అన్నది మనకు అర్థమవుతూ ఉంది. ఒకసారి మన జీవితంలో కొన్ని పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి, అర్థం కాకోకుండా అసహనంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొంతకాలం అయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకేమనిపిస్తాయి అంటే, ఇదిగో దేవుడు ఈ మార్గాల గుండా నడిపించుట ద్వారానే నేను దేవుని మీద ఆధారపడేలాగా, ఈ మార్గం గుండా నన్ను నడిపించుట ద్వారానే, ఈ తలుపు వేటి ద్వారానే నాకు క్షేమకరమైన మార్గాన్ని దేవుడు చూపించాడని వెనక్కి తిరిగి చూసుకుంటే జరిగిన రోజులు, ఎదురుపడిన పరిస్థితులు, తారసపడిన మనుషులు, ఇవన్నీ ఆలోచన చేసుకుంటే జరిగిందంతా దేవుడు నా మేలుకే చేశాడని నీ మార్గం గురించి, దేవుడు నడిపించిన విధానం గురించి నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే చిన్నప్పుడు జరిగిన సంఘటనలు మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన అమ్మ కొట్టిందని, మన నాన్న కిరసనాల కోట వస్తే అమ్మ ఏమో పంచదార కోట ఇచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కిరసనాల కోట, ఆ పంచదార కోట లేకపోతే మనం స్థిరపడే వాళ్ళం కాదని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఆ కోట మనకేమైంది? మేలే అయింది. హల్లెలూయా! కిరసనాలంటే కిరసనాలు కాదు, కిరసనాలంటే మంట, పంచదార అంటే తీపి. హల్లెలూయా! నాన్న కొడితే అమ్మ లాలించేది, అమ్మ ప్రేమించేది, అమ్మ ఆదరించేది. అమ్మ కొడితే నాన్న ఆదరించేవాడు. ఇట్లా ఈ కట్టుడు అంటే బాలుడు నడవలసిన మార్గం తల్లిదండ్రులైన వారు చూపించుట ద్వారా ఈరోజు మనము స్థిరపడుచున్న వారుగా ఉన్న. వెనక్కి తిరిగి చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క దెబ్బలు మనకేమైనవి? మేలైనవి. తల్లిదండ్రుల యొక్క దెబ్బలు ఏమైనవి? మేలైనవి. కాబట్టి పిల్లలైన వారు నేను చెప్తున్న మాట, వీళ్ళు మాకు కాదు వాక్యం, ఎవరికి అనుకుంటున్నారు వీళ్ళు? హల్లెలూయా! కాబట్టి తల్లిదండ్రులైన వారు కొట్టే దెబ్బలు భవిష్యత్తు కాలంలో వీళ్ళకి ఏమైపోతాయండి? మేలుగా మార్చబడునుగాక. దేవుడు మనకి తోడయ్యున్నట్లయితే ఏదియో తక్కువ కాదు అంటున్నా. ఏం తక్కువ కాదు చెప్పండి? మొదటగా చెప్పండి. మార్గనిర్దేశము తక్కువ కాదు. ఏ సమయంలో ఏ ఆలోచన, గైడెన్స్ ఏమిటండి? గైడెన్స్ అనేది తక్కువ కాదు. 2, దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే ఆయన సంరక్షణ అనేది మనకి తక్కువ కాదు. ఇశ్రాయేలు జనాంగము ఏం చేసిన వారుగా ఉన్నారు? వారు అరణ్యములో నడుస్తూ ఉన్నారు. పగటి వేళ దేవుడు ఎలాగున్నాడు వారికి? మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా. మరి అరణ్యములో నడిచినప్పుడు అక్కడ ఏముంటాయి? విషసర్పాలు ఉంటాయి, క్రూర మృగాల వల్ల అపాయాలు ఉంటాయి. పగటి వల్ల కలుగు ఆపద, రాత్రి వల్ల కలుగు ఆపద, మంచు వల్ల కలిగిన హాని. ఇక్కడ పౌలు గారు ఎన్ని రకాలైన అపాయాలు చెప్పారో మీరు విన్నారు కదా. అన్ని రకాలైన అపాయాలు వారి ప్రయాణంలో ఉంటాయి. ప్రయాణంలో దొంగల వలన ఆపద, రాత్రి వేళ తెగులు వల్ల ఆపద, అంటే ప్రతిదానికి భయం అనేది వారి జీవితంలో ఉంది. అయితే దేవుడు వారికి ఎలాగున్నాడంటే సంరక్షకుడిగా ఉన్నాడు. దేవుడు వారికి తోడైనప్పుడు ఏది తక్కువ కాలేదు అంటున్నాడు. ఏం తక్కువ కాలేదంటే సంరక్షణ విషయంలో. మీరు ఎక్కడైనా సరే పాంగర్ చచ్చిపోయారు అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో విన్నారా? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు పాము గరిచి చనిపోయారు, యాక్సిడెంట్ అయి చనిపోయారు అని ఎక్కడైనా విన్నారా? ఎక్కడా వినలా. అలాగే తెగులొచ్చి చచ్చిపోయారు, రోగం వచ్చి చచ్చిపోయారు అని ఇశ్రాయేలు ప్రజల యొక్క విషయంలో విన్నారా? ప్రయాణ మార్గంలో ఎక్కడ వినలే. ఎప్పుడు విన్నారు అంటే దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రైనప్పుడు, పాపం వారి ఆవరించి పాపం వల్ల జీతం వారు పొందుకున్నప్పుడే ఇటువంటి అనుభవాలు పొందుకున్నారు. కానీ దేవుని నడిపింపులో మార్గదర్శకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సంరక్షణ వారిని ఏం చేసిందంటే ఆవరించి ఉన్నది. హల్లెలూయా! ఈరోజు దేవుడు సంరక్షణ మనతో పాటు ఉన్నప్పుడు ఇదేదో యాదృచ్ఛికంగా కాలం గడపడానికి చెప్పడం లేదు. కానీ ఒకసారి మేము అందరం, మా స్నేహితులు అందరం కలిసి కోతికొమ్మచ్చి ఆట ఆడుకుంటున్నాం. కోతికొమ్మచ్చి ఆట ఆడుకుంటున్నప్పుడు ఏం జరిగింది? అందరూ యాప చెట్ల మీద ఆడుకుంటున్నారా, మనం చేతం చెట్ల మీద ఆడుకుందామని చేతం చెట్లు ఎక్కి ఆడుకుంటాం. ఏ చెట్లు ఆడుకుంటున్నాం? వెరైటీ కదా, వెరైటీగా ఉండాలని ఏ చెట్టు అండి? చేతమ చెట్టు ఎక్కెళ్ళి ఆడుకుంటుంటే ఏమైందో తెలుసా? వాడు కోతిలాగా మమ్మల్ని తరుకుంటూ వస్తుంటే మేము ఎవరికాలం భయపడి తప్పించుకోవాలని చూస్తుంటే అనుకోకుండా కాలు స్లిప్ అయిపోయింది. కొంతమంది పడ్డారు. ఒకడికేమో చెయ్యి బెణికింది, ఒకడికేమో కాలు ఇరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా అదే గుంపులో ఉన్న, ఆ కొమ్మ మీద ఉన్నా. మేము పడుకోకుండా 2 కాళ్ళు ఏలాడితే తలకాయ కిందకి కూర్చుంది. ఆ రోజు పడితే తలకాయ పగిలిపోవాల్సింది. రెప్పపాటులో దేవుడు ఏం చేశాడంటే కాపాడిన వాడిగా ఉన్నాడు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా రెప్పవాట్లు, ఎంట్రిక వాస్తులో దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుచున్నవాడిగా ఉన్నాడు. అనుకోవచ్చు వీడికి తెలియగలవాడు, చూడునోడురా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ వేస్ట్ మాట. దేవుని కాపుదల మన మీద ఉన్నది కాబట్టి, దేవుని యొక్క కాపుదల సంరక్షణ మన మీద ఉన్నది కాబట్టి మనము అపాయాల్లో మనకు ఉపాయం లేకోకుండానే
దేవుని యొక్క కాపుదల మనల్ని సంరక్షించుచూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో చాలా అపాయాలు వచ్చాయి. అలాగే కరోనా కాలంలో మా బాబు ప్రసవించే టైంలో అంతా కరోనా బెడ్డే. మేమిద్దరం సమయలు బాబు ఏమో వాళ్ళ అమ్మ నిమిత్తము కరోనా వార్డులో ప్రతిరోజు, నేను మా ఆవిడ నిమిత్తము కరోనా హాస్పిటల్లో ప్రతిరోజు, ఇద్దరం గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళతాం. వాళ్ళకి పాలు కావాలన్నా, టీ కావాలన్నా, టిఫిన్ కావాలన్నా ఇవ్వడం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేమిద్దరం ఆ హాస్పిటల్ డైనేజీ గోడ మీద కూర్చునేవాళ్ళం. అయితే దేవుని యొక్క అద్భుతమైన కృప, ఇద్దరిలో ఎవరికి కరోనా వచ్చినా వారి కుటుంబంలో బండి ముందుకు వెళ్ళేది కాదు, మా కుటుంబంలో బండి ముందుకు వెళ్ళేది కాదు. మరి ఇద్దరం కూడా కరోనా వార్డులోకి ప్రతిరోజు రోజుకి 5-6 సార్లు పైకి కిందకి కరోనా హాస్పిటల్లో తిరిగేవాళ్ళం. 10 రోజుల పైనే ఉండేవాళ్ళం. సమయలు బాబు అయితే ఒక రాత్రి అంతా వాళ్ళ తల్లిగారి దగ్గరే ఐసీయూ వార్డులో అందరూ కరోనా వాళ్ళు, రేపు మాపు చచ్చిపోతారు అనుకున్న వాళ్ళందరి దగ్గర రాత్రి అంతా ఉండొచ్చేవాడు. నేను కూడా పగలు 1 గంట ఒక్కోసారి ఉండవలసి వచ్చేది. చాలాసార్లు పైకి కిందకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాల్సి వచ్చేది. అయినా సరే దేవుని యొక్క అద్భుతమైన కాపుదల ఏం చేస్తుందంటే, హాస్పిటల్లో ఉన్న రోజులు మా ఇద్దరికి ఎవరికి కరోనా వాసన అంటుకోకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించింది, షడ్రకు మేషకు అబద్ధింగోలు గుర్తొచ్చారు. అగ్నిగుండంలో ఉన్నా కూడా అగ్ని వారి వెంట్రుకలను కూడా ఏం చేయలేదంటండి, కాల్చలేదటండి. కాల్చుకోకుండా దేవుడు కాపుదల ఇచ్చినట్లుగా మమ్మల్ని ఇద్దరిని కూడా దేవుడు కాపాడు. అట్లాగే మిమ్మల్ని కూడా చాలా విషయాల్లో దేవుడు కాపాడాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనకి తోడైనట్లయితే ఏది తక్కువ కాదంటే సంరక్షణ తక్కువ కాదు. హల్లెలూయా. ఈరోజు రోడ్డు మీద చూసుకున్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ని ప్రమాదాల్లో దేవుడు మనల్ని ఎంతగా సంరక్షిస్తున్న వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ప్రయాణాల్లో మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, అయ్యా మేము ముందుకు వెళుతున్నాం, ఇటువంటి అపాయాలు లేకోకుండా క్షేమకరంగా వచ్చే మార్గంలోనూ వెళ్ళే మార్గంలో మాకు తోడయ్యుండు ప్రభా అని మనం ప్రయాణాల్లో ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఆ ప్రయాణాల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడా కూడా ఆగిపోకుండా ఇప్పటికీ సాగిపోతున్న వారుగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము, యెహోవా మీ పక్షమునగా యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంటే దేవుడు మనకు తోడైనట్లయితే ఆయన సంరక్షిస్తాడు అంటున్నా. సంరక్షించే విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటాడు? దేవుడే తీసుకుంటాడు. నేను ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఈయన ఏం చేస్తున్నాడు? మన పక్షముగా పగటి వేళ కలుగు భయముకైనను, రాత్రి వేళ కలుగు బాణముకైనను నీవు భయపడకు ఎందు అంటున్నాడు. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తానంటున్నాడు. ఆ రోజు కాపుదల, దేవుని యొక్క కాపుదల పగటి వేళ మేఘస్తంభంగా ఉంది, రాత్రి వేళ అగ్నిస్తంభంగా కనపడుతుంది. అట్లాగే మన జీవితంలో బాధల ఎండ, నిరాశల ఎండ, అపజయాల ఎండ, అవమానపు ఎండ, వీటన్నిటిలోంచి మళ్ళీ దేవుడు కాపాడతాడు. ఎందుకే? నీ అవమానము నేను కొట్టివేస్తాను, నీ అవమానకు బదులుగా పూదండను, నీ కన్నీటిని నేను ఏం చేస్తానంటే నాట్యముగా, ఎక్కడైతే వెలివేయబడిన చోటనే నేను నిన్ను అభిషేకం నాకిచ్చావయ్యా అంటాడు. నేను ఓడిపోనయ్యా నీవు నా పక్షం ఉండగా, ఎందుకంటే నీవు నాకు సంరక్షకుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు మనకి తోడైనట్లయితే రెండవ మాట ఏమిటంటే ఆయన మనకి సంరక్షకుడిగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలో 91వ అధ్యాయము ప్రారంభ వచనము మనం చూసుకున్నట్లయితే, మహోన్నతిని చోటన నివసించువాడే, సర్వశక్తిని నీడన
విశ్రమించువాడు, మహోన్నతిని చాటున నివసించువాడు. అంటే వారి జీవితంలో ఏమున్నాయి? పగటి వేళ భయాలున్నాయి, రాత్రి వేళ బాణాలున్నాయి. అయినా సరే ఈ మహోన్నతిని చాటున విశ్రమించువాడు, సర్వశక్తిని విశ్రాంతి పొందిన వాడి గురించి నేను చెప్తున్నాను. వారిలో ఉన్న భయము తొలగింది. అనారోగ్యం అనే భయం లేదు, ఆర్థికపరమైన ఇబ్బంది లేదు, అదేవిధంగా ఆహారపు కొరత లేదు. దేవుని యొక్క సంరక్షణ ఎక్కడా ఏది తక్కువ కాకుండా. ఇప్పుడు స్కూళ్ళు వచ్చేసినాయి. ఈ వారం నుంచి ఏం మొదలవుతున్నాయి? స్కూళ్ళు మొదలవుతున్నాయి. స్కూళ్ళు మొదలవుతున్నాయి అంటే భయం చాలామందికి. చిన్నపిల్లలకు ఒక భయం, రోజు బడికి వెళ్ళాలా అని. పెద్దవాళ్ళకు ఒక భయం, బూట్లు కొనాలి. ఏం కొనాలి? బూట్లు కొనాలి. బట్టలు కొనాలి. ఏం కొనాలి? బట్టలు కొనాలి. ఇదివరకు మా అమ్మ నాన్న ఒక జత కుట్టిస్తే 2-3 సంవత్సరాలు వేసుకునేవాడు. మధ్యలో పగిలిపోతే మళ్ళీ మిషన్ కాడ కుట్టించి మళ్ళీ దాన్ని 5-6 నెలలకు తొడిగిచ్చేవాడు. ఇప్పుడు కుడతాం ఆలస్యం, తెగిపోతాం ఆలస్యం, చిరిగిపోతాం ఆలస్యం. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళిపోతాం బట్టలు కొట్టి కాడికి. హల్లెలూయా. ఈ దారాలన్నీ ఏమైపోవాలి, మిషన్లన్నీ ఏమైపోవాలి మీరు అక్కడ చేస్తే. కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటంటే, అక్కడ ఇశ్రాయేలు జనాంగము 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు మార్గంలో ఎవరైనా సరే మిషన్ కుట్టోడు ఉన్నాడా? బట్టలు కొట్టోడు ఉన్నాడా? చెప్పుల షాపోడు ఉన్నాడా? చెప్పు అనేది తెగిపోలేదు, వస్త్రం అనేది పాతగిలలేదు అంటున్నాడు. అంటే వారి వస్త్రాలు పాడవలేదు, చెప్పులు పాడవలేదు. అంతగా దేవుడు వారికి సంరక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి సంరక్షకుడిగా ఉంటే ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగానికి ఎక్కడా ఏది తక్కువ కాకోకుండా ముందుకు నడిపించిన వాడుగా ఉన్నాడు. ఇంకొంచెం యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. వారి ఎరగని త్రోవలో నేను వారిని నడిపించదును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను. వారి ఎరగని త్రోవలో నడిపించి చీకటిని వెలుగుగాను, వంకరి త్రోవలను ఎలా చేస్తానంటున్నాడు? చక్కగా చేస్తాను, చక్కగా చేస్తాను. ఎంత చక్కటి మాట అండి. చీకటిని, నా చీకటిని వెలుగుగా చేయను అంటున్నవాడుగా. వంకరితో ఉన్న సరళ ఎప్పుడు? దేవుని యొక్క సంరక్షణ మనకు తోడుగా ఉన్నప్పుడు. ఇంకొంచెం ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనంలో సంరక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్ములను అరణ్యములో నడిపించి పాతగిలిపోలేదు. చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. చూసారంటండి, వస్త్రాలు పాతగిలిపోలేదు, చెప్పులు పాతగిలిపోలేదు. 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు వారిని ఏం చేశాడు? నడిపించినవా. అంటే ఇక్కడ రెండవ మాట ఏమిటంటే సంరక్షణ. ఏమిటి? సంరక్షణ. 121వ కీర్తనలో దేవుడు మనకు ఎలాగుంటున్నాడంటే కాపరిగా ఉంటున్నాడు. 2, దేవుడు మనకి ఎలాగుంటున్నాడంటే నీడగా ఉంటున్నాడు. 3, దేవుడు మనకి ఎలాగుంటున్నాడంటే పోషకుడుగా ఉంటున్నాడు, సంరక్షకుడుగా ఉంటున్నాడు. అంటే ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఏది తక్కువ కాదు అంటున్నా. ఆ తక్కువ కాదులో రెండో మాట ఏమిటంటే సంరక్షణ. ఒక కాపరి గొర్రెను కాస్తూ ఉన్నాడు. గొర్రెను కాస్తూ ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది. అయితే ఆ తప్పిపోయిన గొర్రె ఎద్దకి ఒక మాట్లాడేవాడు వచ్చాడు. ఓ గొర్రె తప్పిపోయావు కదా, నీకు భయం లేదా? మార్గంలో నువ్వు విడిచిపెట్టావు కదా, నీకు భయం లేదా? ఇక్కడ చాలా అపాయాలు ఉన్నాయి కదా, నీకు భయం లేదా అంటూ ఉంటే ఆ గొర్రె అంటున్నమాట, నా కాపరి ఏమిటో నాకు తెలుసు, నా కాపరి కాపుదల సంరక్షణ ఏమిటో నాకు తెలుసు, కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నాను అంటున్నాడు. అందుకే ఈ భక్తుడు, యెహోవా నాకు వెలుగాయెను, నేను ఎవరికి ఎన్నడను
భయపడను. ఈ గొర్రె చెబుతున్న మాట ఇదే, ఈ దావీదు గొర్రె. నేను యెహోవా నాకు వెలిగాయే, నేను ఎవరికి అన్నడనో, ఎందుకంటే నా కాపుదల ఏమిటో నాకు తెలుసు అంటున్నాడు. రెండవది కాపుదల, సంరక్షణ గురించి నేను మాట్లాడుచున్నా. మూడవది ద్వితీయోపదేశకాండము 2:7 ఏది నీకు తక్కువ కాదు అంటున్నాడు. ఏమి తక్కువ కాదు అంటే అవసరాలు తక్కువ కాదు. నూతనంగా ఈ సంవత్సరం మరలా విద్యా సంవత్సరం మొదలవుతుంది. మరలా ఫీజులు గోల, పుస్తకాల గోల, బట్టల గోల, పిల్లలకి మెయింటెనెన్స్, పెట్టుబడులు, ఇంటి యొక్క రాబడి, ఇంటి ఖర్చులు, పాల బిల్లులు, కరెంటు బిల్లులు, ఇవన్నీ కూడా అన్నీ ఇప్పుడే ఒకటే భారంగా కనపడతాయి. ఏదియూ తక్కువ కాదు, ఏదియూ తక్కువ కాదు అంటున్నాడు. నిర్గమాకాండము 16:4 దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను మీ కొరకు ఆకాశం నుండి ఆహారమును కురిపించెదను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి ఇశ్రాయేలు జనాంగానికి ప్రతిరోజు మన్నాను కురిపించిన వాడిగా ఉన్నా. దాహమైంది. అదే నిర్గమాకాండము 17:6 దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, బండ నుంచి నేనేం తప్పించాను? మధురమైన జలమును తప్పించి. ఇక్కడ అవసరాల గురించి నేను మాట్లాడుచున్నా. మన జీవితంలో చాలామందికి ఇప్పుడు అవసరాలు వచ్చాయి. కొన్ని ఖర్చులు చూసుకుంటే భయం వేస్తుంది, కొన్ని అప్పులు చూస్తుంటే ఎప్పుడు కట్టగలుగుతామో అనిపిస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో కొన్ని నిర్మాణాలు చూస్తూ ఉంటే ఇవన్నీ మన వల్ల అవుతుందా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం అని మనసులో చాలా గందరగోళాలు, ఆందోళనలు, నిద్రలేములు, టెన్షన్లు, అంతా రూపాయితో ముడిపడి ఉన్న పరిస్థితులు కనపడుచున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడైనంత వరకు ఏ అవసరతలో ఏది తక్కువ కాదు అంటున్నాడు. పేద విధవరాల యొక్క విషయంలో కొంచెం పిండి, కొంచెం నూనె, అయ్యా నాకు మాత్రమే సరిపోతుందంటే ముందు నాకు ఇవ్వు. ఏది తక్కువ కాకోకుండా 3.5 సంవత్సరాల కరువు కాలంలో దేవుడు ఆమెను పోషించలేదా? హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇంట్లో పిండి తక్కువ కాల, నూనె తక్కువ కాల. కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు నీ చంటిపెట్టని మనం వండుకొని తిందాం, రేపు నా చంటిపెట్టని మనం వండుకొని తిందాం అన్నంత భయంకరమైన కరువు పక్కేళ్లలో జరుగుతుంది. కానీ ఈ ఇంటిలో ఏది తక్కువ కానంతగా ఆ కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడు. అలాగే భర్త చనిపోయిన ఆ విధవరాలి ఇంటిలో కూడా ఏది తక్కువ కాకోకుండా నూనె కుండ చేత ఆ కుటుంబాన్ని పోషించలేదా? ఒక సహోదరి కుటుంబము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. బయటికి వెళ్ళి అడగాలంటే మొహమాటం. బాగా బతికిన కుటుంబము నోరు తెరిచి అడగలేరు, అట్లనే పస్తును ఉండలేకపోతున్నారు. పిల్లలు వచ్చి అడుగుతూ ఉన్నారు ఆకలిస్తుందని. కాస్త కోస్తా ఉంటే ఆ కాస్త ఏం చేసిందంటే ఆ తల్లి ఆ బిడ్డకు పెట్టేసింది. అమ్మ నువ్వు తినవా అంటే మంచిలు తాగేసి నాకు ఆకలి లేదా అంటే ఆ పిల్ల ఆ తల్లిని చూస్తూ ఉంది, నాకు అర్థమవుతుందమ్మా నా కడుపుని తాకి నువ్వు మంచిలు తాగావని. మంచినీళ్ళు తాగినప్పుడు బాధ అనిపించలేదు, ఆకలి లేదని బాధించలేదు. కూతురికి అర్థమైపోయిందన్న విషయము తల్లికి తెలియంగానే దుఃఖంతో ఏడ్చింది. అయ్యా ఏంటి పరిస్థితి? బిడ్డల ముందు మా చేతులు ఖాళీగా ఉన్నాయి, ఈ ఖాళీ చేతులు మా బిడ్డల యొక్క కడుపు నింపలేకపోతున్నాయి ప్రభా, వారి భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాయి ప్రభా అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. కుమార్తె అంటుంది, అమ్మ దేవుడు మనల్ని మర్చిపోయాడా ఏంటి? మన ప్రార్థనలు ఆలకించడం లేదా ఏంటి అని కుమార్తె అంటుంది. అయితే అమ్మ దేవుడు ఎందులో ఏ విషయంలో తక్కువ కాదు అని ధైర్యం చెప్పుకుంటూ ఆమె ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు రాత్రంతా ఎదురు చూస్తున్నప్పుడు తెల్లారి తలుపు తట్టారు. ఒక వ్యక్తి, ముఖం విరిగిన వ్యక్తి వచ్చాడు. రాత్రి నాకు ఒక ప్రేరేపణ వచ్చింది, నీకు తెలిసిన వారు పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారిని గమనించి నీకు కలిగిన సహాయం చేయమని దేవుడు నాకు రాత్రి నుంచి ప్రేరేపణ ఇస్తున్నాడు. నిద్ర రావడం లేదమ్మా తెల్లారి నుంచి, అందుకే తెల్లారంగానే చీకటితో నీ ఇంటికి వచ్చానంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఊహించని విధంగా ఊహించని వ్యక్తుల ద్వారా నీ కుటుంబానికి తగిన సహాయాన్ని పంపించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి అవసరత
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, తన మహిమైశ్వర్యం చొప్పున అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు మనెల్లరికి దయచేయునుగాక. హల్లెలూయా. 3 అంటే 3 విషయాలు. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆయన మనకేం చెప్తాడు? మార్గనిర్దేశం చేస్తాడు. 2, సంరక్షిస్తాడు. 3, ఏదియు తక్కువ కాదు అన్న దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఏదియు తక్కువ కాదు. ఏం తక్కువ కాదు? మార్గ ఉపదేశము తక్కువ కాదు, సంరక్షణ తక్కువ కాదు, అవసరాలు తక్కువ కాదు. దేవుడు ఈ కృపలో మనెల్లరిని నడిపించునుగాక.